ఓలా జరంతా లావలే జరంతా ఐ జరంతా మన వీడియోలను కూడా జరంతా చూడుర్రులా అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుంచ స్టోరీస్ అండ్ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో. ఇంకా తమిళ అయితే మీకు అర్థమైపోయి ఉంటది కదా. సో ఇదైతే మన హోమ్ టూర్ వీడియో. హోమ్ టూర్ ఎందుకు ఇంత డల్ గా చెప్తున్నాను అనుకుంటున్నారా, దానికి ఒక రీజన్ ఉంది. అదైతే బ్లాగ్ కంటిన్యూషన్ లో మీతో షేర్ చేసుకుంటా. ఇప్పుడైతే మేము ఉండే ఇల్లు అయితే మీకు చూపిస్తాను. మేము ఉండేది అయితే సెకండ్ ఫ్లోర్ లో. ఇది సెకండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి ఇంతకు ముందు అంటే మేము వచ్చిన కొత్తలో అయితే ఒక ఫ్యామిలీ ఉండేది. వాళ్ళైతే పార్లర్ ఉంటుండే, అంటే పక్కన ఆంటీ వాళ్ళ రిలేటివ్స్ అనమాట. వాళ్ళ తర్వాత ఇంకా వేరే వాళ్ళు ఫ్యామిలీస్ అయితే లేరు అనమాట. కమర్షియల్ అయిపోయింది అది మొత్తం. కింద కూడా షాపే, బట్టల షాపు. మాది ఒకటే ఫ్యామిలీ బిల్డింగ్ మొత్తంలో. ఓనర్స్ అయితే ఇక్కడ ఉండరు, ఆపోజిట్ కాలనీలో ఉంటారు. సో ఇంక ఇదైతే మాకు బట్టలు ఆరేసుకునేది, పైన కూడా ఆరేసుకోనికి ఉంది కానీ మాకు ఇది సరిపోతుంది. ఇంకా పొడుగుంటది అన్నమాట మాది ఇల్లు వచ్చేసి. నా కెమెరామ్యాన్ ఈ రోజు అయితే మా ఆయన అండ్ మింటు బాబు ఇద్దరు కలిసి నన్ను మహాగాడిని అయితే వీడియో షూట్ చేస్తుర్రు. మాకు ఇటు కూడా ఒక డోర్ ఉంటది, ఇట్లకెళ్ళి వెళ్ళొచ్చు ఇంట్లోకి, ఆయన ఇట్లకెళ్ళి కూడా వెళ్ళొచ్చు. ఇంకా ఇదైతే కొంచెం బాల్కనీ టైప్ ఉంటది అనమాట. ఇది మెస్ ఏరియా, మెస్ డోర్. ఇదైతే వ్యూ అన్నమాట, బయట నుంచి మాకు ఇట్లా వ్యూ ఉంటది మెయిన్ రోడ్ కి కాబట్టి. మంచిగా ఎప్పటికీ మేమైతే రోడ్డుని చూస్తూ ఇక్కడనే చైర్లు వేసుకుంటాం. పక్కనాంటి వాళ్ళదైతే ఇదన్నమాట. ఇంకా వాళ్ళు మేమైతే ఎప్పటికీ మంచిగా మాట్లాడుకుంటాం. మేము ఇక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని జస్ట్ గింతే గ్యాప్ ఉంటది, వాళ్ళకి మాకు గోడ దూకి రావచ్చు పోవచ్చు. సో ఇదైతే మా ఎంట్రెన్స్. దారా మహా. సో ఇదైతే మా ఎంట్రెన్స్ అన్నమాట. చూసిరా, లోపలికి రా. చెప్పినా కదా మాకు ఇంకొక డోర్ ఉంటది అనేసి. సో ఇదన్నమాట. ఫుల్ లైటింగ్ ఉల్ల మా ఇంట్లోనైతే మంచిగా సన్లైట్ అయితే మంచిగా అంటే మంచిగా వస్తుంది. అండ్ ఇవి కూడా డోర్స్ ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, చాలా డోర్ ఓపెన్ చేయనా, ఓపెన్ చేయి ఈయనదిగా మహా, చాలా మంచిగా వస్తుంది లైట్ అయితే. లోపలికి. ఇదైతే హాల్. మా మహా ఎప్పుడైనా నేను ఏదైనా వేసుకున్నా అనుకోండి అప్పుడే కావాల్సుకొని కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తాను, ఓవర్ యాక్టింగ్. సో ఇప్పుడు ఉన్న పలంగా నేను హోమ్ టూర్ చేయడానికి రీజన్ ఏంటంటే, మేమైతే ఈ ఇల్లు రేపైతే వేకేట్ చేసి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఇంక ఇప్పుడు సామాన్లు చదరాలి, నేనే చిన్నగా హోమ్ టూర్ తీసుకుంటా బాబా, మనకి ఎప్పటికైనా గుర్తుంటది కదా అనేసి అంటే సరే అన్నాడు. ఇంకా ఇప్పటికిప్పుడైతే ఇంకా హోమ్ టూర్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకు వేకేట్ చేసి వెళ్లాల్సి వస్తుంది ఏంటి అన్నది నేనైతే అప్కమింగ్ వీడియోస్ లో అయితే మీతో అయితే షేర్ చేసుకుంటా. బట్ మేమైతే రేపు అయితే షిఫ్ట్ అవుతున్నాము. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నా తెలియదు. బట్ మేము షిఫ్ట్ అయ్యేదైతే శ్రావణ శుక్రవారం, ఫస్ట్ శుక్రవారం కదా రేపు. డేట్ ఎంత రేపు మా ఆయనకు కూడా ఐడియా లేదు, 14th అంట. సో 13th రోజు అయితే నేను వీడియో షూట్ చేస్తున్నా, గురువారం రోజు. సో మేము రేపు ఖాళీ చేస్తున్నాము, అందుకోసం ఉన్న పలంగా తీయాల్సి వస్తుంది. ఇదైతే మా హాల్. ఇదైతే చాలా ఇష్టంగా కృష్ణుడిది మేము స్టిక్ చేసుకున్నాము, బట్ ఇక్కడే ఉండిపోతుంది. మాకు మెయిన్ గా మిస్ అయ్యేది మేము కృష్ణుడినే. భగత్ బాబు దీపం ముట్టించినప్పుడల్లా కృష్ణునికి కూడా బొట్టు పెట్టి మొక్కుతాడు. ఇక్కడ మేము జస్ట్ స్టిక్కర్ లాగా చూడము, అంటే నిజంగా గాడ్ లాగానే ఫీల్ అవుతాం మేము. మాకు చాలా ఇష్టము, మిస్ అవుతాం మేమైతే. ఇంకా తీయనికి లేదు ఆప్షన్. ఇదైతే హాలు. ఇది చిన్న బల్ల అన్నమాట. ఇది మా మమ్మీ వాళ్ళ బల్లనే, ఇంకా మేమైతే యూజ్ చేసుకుంటున్నాము. అండ్ టీవీ, ఇక్కడ మా ఫోటో ఫ్రేమ్స్, టెడ్డీ బేరు. క్లియర్ చూపించట్లేదు, టైం లేదు. ఆ ఇంటికి వెళ్ళినాక మంచి క్లియర్ గా మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చూపిస్తా గానీ ఇంక ఇక్కడైతే చూపించట్లేను. అవునా, ఇవైతే ఇమ్మా మ్యాటర్స్. ఇమ్మా మ్యాటర్స్ వచ్చినాయి కదా, వచ్చినాక తీసేసినాం కాబట్టి సైడ్ కి ఇట్లా ఉంచుతున్నాము. డైలీ భగత్ బాబు ఒకదాని మీద ఒకటి వేసుకొని అయితే దీని మీద పడుకుంటాడు. సో ఇదైతే మా క్యూట్ డ్రెస్సింగ్ టేబుల్, బాగుంటది పెద్దగా, కానీ చూపించట్లేను ఇప్పుడు. సో ఇదన్నమాట మా హాల్. ఇంకా ఇక్కడనైతే అది ఉండేది, ఇక్కడ కటన్ ఉండేది. బట్ మహా గుంజడం, నేను గుంజడం, మూకదయ్యి తెగి కింద పడుతుంది అన్నట్టుగా ఇంకా మేము కటన్ అయితే యూజ్ చేయట్లేం. దాని ఇక్కడికి దా. ఇల్లు అయితే చాలా అంటే చాలా మెస్సీగా ఉంటది, ఏమనుకోకూడదు. ఎందుకంటే మేము వేకేట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా అన్ని చదురుకుంటున్నాము, అందుకోసం ఇల్లు గలీజ్గా ఉంటది. అడ్జస్ట్ గానే నేను ఎట్లుండి ఇల్లును అట్నే వీడియో తీసి పెడుతున్నా, వీడియో కోసం ఏం చదరట్లేను. సో ఇంకా ఇళ్ళకి వస్తే మాది కిచెన్ అనమాట. కిచెన్ చాలా పెద్దగా ఉంటది. దాలో ఏం లేదు, వీడిని ఎత్తుకొని మా ఆయనకి వీడియో తీయాలంటే పాపం చేయి గుంజుతుంది, అందుకే నేను తీసుకున్నా.
సో మా మింటు బాబుతో హోమ్ టూర్ అనమాట. ఈ కిచెన్ అనమాట మాది. కొంచెం కిచెన్ పెద్దగా ఉంటది. అక్కడ ఫ్రిడ్జ్, మేమైతే ఇంకా పెళ్ళైనాక మేము వచ్చేసినాం కదా, వెంటనే ఫ్రిడ్జ్, ఇంకా డ్రెస్సింగ్ టేబుల్, ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం. మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ అయితే మేము ఇంట్లోకి వచ్చినాకనే తీసుకున్నాము. కొన్ని అక్కడ తీసుకున్నాము. అంటే మా పెళ్ళైనాక మీదైతే సెకండ్ రూమ్. ఫోన్ ఎక్కడుందిరా? నేను ఇటు ఉంటే ఫోన్ ఎటో ఆఫ్ చెప్తాను, మర్చిపోయినా. ఎందుకంటే మా ఆయనకి వీడియో మంచిగా ఇస్తాడా లేదా అని మళ్ళీ చూసుకుంటూ పోయినా. ఏడికొచ్చినా ముచ్చట ఏం చెప్తా, పెళ్ళైనాక కొనడం కాదు, పెళ్ళైనాక మేము ఫస్ట్ ఒక రూమ్ లో ఉంటుండే. మేమైతే పెళ్ళైనాక ఫస్ట్ ఒక రూమ్ లో ఉంటుండే. జూలై నుంచి మేము వచ్చేసి డిసెంబర్ వరకు ఆ రూమ్ లో ఉన్నాం. డిసెంబర్ లో ఇక్కడికి వచ్చినాము. ఈ డిసెంబర్ వస్తే ఈ ఇంట్లోకి వచ్చి 4 years కంప్లీట్ అయిపోయి, ఈ ఇంట్లో చాలా మెమరీస్ ఉన్నాయి. నాకు 2 పిల్లలు ఇంట్లోకి వచ్చినాకనే వచ్చిల్లు బంగారం లాంటి పిల్లలు. ఇంకా చాలా అంటే ఇంకా మా మ్యారేజ్ అన్ని మెమరీస్ ఇక్కడనే ఉన్నాయి. ఆ ఇంట్లో ఉన్నప్పుడు చైల్డిష్ బిహేవియర్ ఉంటుండే, నాకు అసలు ఏం తెలిసిపోతుంటుండే కాదు, పనులు వచ్చేవి కాదు. అలా కొద్ది రోజులు కాబట్టి ఎక్కువ మెమరీస్ లేవు. కానీ ఈ ఇంట్లో మాత్రం ఈ ఏరియాలో, ముఖ్యంగా ఈ ఏరియా నాకు చాలా 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 ఇష్టము. మేము ఉన్నదైతే గోపాల్పూర్ ఏరియా అనమాట, మెయిన్ రోడ్కే ఉంటది. నాకు చాలా ఇష్టం ఉన్న ఏరియా. నాకైతే చాలా మెమరీస్ ఉన్నాయి. ఇక్కడ నుంచి అక్కడికి నాకు ప్రతి ఒక్క షాప్ లో అక్క వాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. నాకు వెళ్తుంటే బాధ అవుతుంది, బట్ తప్పదు. ఇంకా ఇది పోల్ల స్టాండ్ అయితే శివరాత్రి అప్పుడు రీసెంట్ గా తీసుకున్నాము. ఇంకా ఇది కూలర్ అన్నమాట. ఈ కూలర్ అంటే మా ఆయన వేకెట్ చేసి వెళ్ళేటప్పుడు పడేస్తాడంట, ఇంకా ఎవరికన్నా ఇచ్చేస్తాడంట. ఎందుకోసం అంటే ఈ కూలర్ ఇట్లుంటే నేనైతే ఇట్లా యూజ్ చేసుకుంటానంట, అంత చిల్లర సామాన్లు పెట్టి. అందుకే ఇంకా ఇక్కడనైతే బౌల్, దేవుడు మేము ఎందుకు అక్కడ పెట్టుకున్నామంటే మాకు ఇక్కడ దేవుడిది ఒకటి ఇచ్చిల్లు, ఇక్కడ ఇది ఇచ్చిల్లు. బట్ మేము ఇది యూజ్ చేసుకోకుండా మేము అక్కడనే ఎందుకు పెట్టుకున్నామంటే, మాకు వచ్చేసి మహా చిన్నగా ఉన్నప్పుడు ఊకలే కూర్చోవడము, టాయిలెట్ అట్లా చేస్తే నచ్చలేదు. అందుకే అక్కడ పెట్టేసుకున్నాము. మేము అంతకుముందు ఎక్కువ దీపం ముట్టించకపోతుండే, ఈ మధ్యనే ముట్టిస్తున్నాం. అండ్ ఇది మా స్టవ్, ఇదైతే రైస్ కుక్కర్, ఇంకా మిక్సీ. మహా కావాలని ఓవర్ చెప్తాను బాగా. కానీ ఈ ఇంట్లోకి వస్తే ఇదైతే బెడ్రూము. మాది వచ్చేసి పొడుగు రూమ్స్ అనమాట. ఇలా కొంచెం లైటింగ్ తక్కువ ఉండిద్ది. ఆ కర్టన్ ఓపెన్ చేయొచ్చు, బట్ ఆ కర్టన్ ఓపెన్ చేస్తే వీడియో క్లారిటీ రాదు. అండ్ ఇంక లోపలికి వస్తేనైతే అంత క్లమ్జీ ఉంటది, ఏమనుకోకండి. ఇదైతే మా బెడ్. ఇది మా పెళ్లి అయినాక మా మమ్మీ వాళ్ళది అనమాట. మాకు పెట్టిరు ఇది పెళ్ళైనప్పుడుది. ఇంకా ఇది ఏసీ. ఇది మేము అంటే లాస్ట్ ఇయర్ తీసుకున్నాం కదా, లాస్ట్ ఇయర్ జనవరిలో తీసుకున్నాము. 1 year అయిపోయింది, 1.5 year అవుతుంది. ఇంక ఇటు వస్తే ఇది వాషింగ్ మిషన్. ఇదైతే వాషింగ్ మిషన్. ఇంకా ఇది వచ్చేసి బాత్రూమ్. ఇది ఇండియన్ బాత్రూమే ఉంటుంది. యాక్చువల్లీ డోర్ కూడా సగం తిరిగి కొంచెం ఉంటుండే, ఇంకొంచెం నేను ఇరగొట్టేయాల్సి వచ్చింది ఒక ఇన్సిడెంట్ వల్ల, మహాదేవట్టి. అదేందో నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా కానీ మీకు. సో ఇంకా ఇదైతే బెడ్రూమ్. నేను అటు వస్తా ఒక్క నిమిషం. సో ఇంకా ఇదైతే బీరువా. ఇది కూడా నేను ప్రెగ్నెంట్ అంటే సెకండ్ ప్రెగ్నెంట్ కాక ముందుకే తీసుకున్నాము. 1.5 year అవుతుంది. ఇంకా ఈ పరుపు మీకు తెలిసిన ముచ్చటే కదా, నేను డెలివరీ అయినాక నాకు అక్కడ ఇబ్బంది అవుతుందని మా ఆయన ప్రేమతో తీసుకున్నాడు. అది తీసుకున్నందుకైనా అట్లీస్ట్ 1 నెల కూడా అక్కడ చక్కగా లేని నేనైతే. సో అదైతే ఇంకా అన్ని సామాన్లు. ఇదైతే కేసీఆర్ కటన్, మా అమ్మమ్మ నా కోసం ప్రేమ గుట్టించింది. ఇవన్నీ అయితే ఇంకా బట్టలు అంత క్లమ్జీ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ మేమైతే షిఫ్ట్ చేయాలి. ఇదైతే మహాగాడిది ఫస్ట్ బర్త్డేది. మేము అంటే ఫ్లెక్సీ కట్టించినాం ఫంక్షన్ హాల్లో. సో ఆ ఫ్లెక్సీ అనమాట, బాగుంది, క్యూట్ గాని. ఇంకా దీన్ని ఇట్లనే మేమైతే అతుకు పెట్టేసుకున్నాం. ఇంకా బోల్డ్ అని ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి, అవన్నీ బీరువాలో పెట్టేసినాను. ఇంకా అన్ని బట్టలు, బెడ్షీట్స్ అన్ని ఇల్లే ఉంటాయి. ఇదే మా బెడ్రూమ్ అనమాట. ఇదే ఇంకా అంత క్లమ్జీ ఉంటది, ఏమనుకోకండి. సో ఇదన్నమాట చిన్ని హోమ్ టూర్, స్వీట్ అండ్ క్యూట్. నేను ఎప్పుడైనా ఫ్యూచర్ లో చూసుకోవడానికి, ఫస్ట్ రూమ్ లో ఉన్నప్పుడు నాకు యూట్యూబ్ ఛానల్ లేదు. నేను ఇప్పటికి రిగ్రెట్ గా ఫీల్ అయితే, అబ్బా దాన్ని కూడా ఒక వీడియో తీసుకుంటే బాగుండు అని. ఇంకా ఆ ఇల్లు అయితే సూపర్ ఉండే, ఎల్ షేప్ లో ఉండే. అది అంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఓనర్స్ ఉంటుండే వాళ్ళు, పైన మేము పెంట్ హౌస్ లెక్క మాకు 1 BHK ఉంటుండే. చాలా బాగుండే, నాకు పెంట్ హౌస్ అంటే చాలా ఇష్టము. చాలా బాగుంది, నీట్ ఉండే, క్యూట్ ఉండే. కానీ ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల అక్కడ నుంచి మేము ఇక్కడికి షిఫ్ట్ కావాల్సి వచ్చింది.
సో ఇక్కడికి వచ్చినాక మాత్రం ఈ ఏరియా నాకు కానీ మా ఆయనకి కానీ మా ఫ్యామిలీలో ఎవరికైనా సరే ఈ ఏరియా చాలా ఇష్టం. ఎందుకంటే మాకు దిగంగానే ప్రతి ఒక్క ఐటెం దొరికిద్ది మెయిన్ రోడ్కి కాబట్టిగా. చాలా మిస్ అవుతా నేనైతే ఇల్లుని. నువ్వు మిస్ అవుతావు నా ఇల్లుని? ఆబ్వియస్లీ అవుతాం. 5 years మెమరీస్ అన్ని మాకు ఈ ఇంట్లోనే ఉన్నాయి. సో నా డ్రెస్ అయితే చాలా బాగుంది కదా. ఇది 2 pieces సెట్, బిలో 500 లో వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా ఇట్లా మంచిగా వర్క్ వచ్చింది, చాలా బాగుంది. నేనైతే స్క్రీన్ మీద ఇక్కడ ట్యాగ్ చేస్తా, నచ్చిన వాళ్ళు అయితే పర్చేజ్ చేసుకోండి. చాలా బాగుంది, క్లాత్ కూడా మంచిగా ఉంది. సో ఇంకా మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్నది అప్కమింగ్ వీడియోస్ లో మీతో షేర్ చేసుకుంటా. అండ్ ఇంకా అక్కడికి వెళ్ళినాకనైతే నేను మంచి మంచి వీడియోస్ అయితే మీకు ఇస్తా. నా నుంచి ఎట్లాంటి వీడియోస్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను హోమ్ టూర్ చేయాలి అని ఇంకా మీరు చాలా రోజుల కంచి అడుగుతారు కాబట్టి చెప్తున్నా. చాలా మంది రెంటెడ్ హౌస్ అని అడిగిరు కదా. అవును, ఇదైతే రెంటెడ్ హౌసే. దీనికి ఇంకా రెంట్ కూడా మీరు ఎంత అని అడుగుతారు కాబట్టి నేను మొదలు చెప్తున్నాను. మేము వచ్చిన day 1 నుంచి లాస్ట్ డిసెంబర్ అంటే మొన్న 2025 డిసెంబర్ వరకు మాకు 5000 ఉంటుండే. మెయింటెనెన్స్ మళ్ళీ మేము కట్టుకోవాలి. మెయింటెనెన్స్ అంటే బోర్ బిల్లు, ఇంకా కరెంట్ బిల్లు, ఊడ్చే ఆంటీకి మేము ఇచ్చుకోవాలన్నమాట ఎక్స్ట్రా. అవి ఒక అయితే 1200 వరకు అయితే అనమాట. మొత్తం 6200 వరకు అయ్యేది. రెంట్ వచ్చేసి 5000 ఉండేది. రీసెంట్ గా మొన్న మాకు 1000 పెంచిల్లు, 6000 రెంట్ అయితే అయ్యింది అనమాట. ఇది అంటే డిసెంబర్ లో 500 పెంచిల్లు, మొన్న జూలైలో 500 పెంచిల్లు. కానీ మా ఓనర్స్ అయితే చాలా మంచి వాళ్ళు. మాకైతే అసలు ఎట్లాంటి ప్రాబ్లం లేదు. మేమైతే ఇది మా ఓన్ ఇల్లు లాగానే ఉన్నాము. ఇక్కడ ఓనర్స్ ఉండరు, ఉన్నా కానీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఎక్కువ ర్యాపో లేదు. బట్ చాలా మంచి వాళ్ళు ఓనర్స్ అయితే. ఎప్పుడు మమ్మల్ని ఏ విషయంలో ఏమనలేదు, చాలా మంచి వాళ్ళు. అదన్నమాట ఈ వ్లాగ్ ముచ్చట్లు. నచ్చితే వీడియోకి లైక్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇట్లాంటి ఇంకొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం అలా అంతే వీడియో. బాయ్.